హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏ వీడియోతో మీ ముందుకు వచ్చాననేది టైటిల్లో చూసే ఉంటారుగా. చాలామంది నన్ను నా హెయిర్ కేర్ గురించిన వీడియోస్ చేయమని అడుగుతున్నారండి. అందుకే ఈ వీడియోలో నా హెయిర్ కోసం హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. హెన్నా పౌడర్లో మిక్స్ చేయడానికి నేను బ్రూ కాఫీ పౌడర్ని తీసుకొని డికాషన్ ప్రిపేర్ చేస్తున్నాను. కొందరు కాఫీ పౌడర్తో కాకుండా టీ పౌడర్తో కూడా డికాషన్ని ప్రిపేర్ చేసుకుంటారు. 2 గ్లాసుల వాటర్లో కాఫీ పౌడర్ని కలిపి డికాషన్ 1 గ్లాసు వచ్చేంత వరకు మరిగించి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లోకి పీల్ చేసి కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని తీసుకొని జ్యూస్ చేసుకున్నాను. నేను వాడే హెన్నా పౌడర్ అయితే నుపూర్ హెన్నా. ఈ ప్యాకెట్ వచ్చి 75 రూపీస్. ఇందులోంచి హాఫ్ కన్నా ఎక్కువగానే హెన్నా పౌడర్ని తీసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అదే చూపిస్తున్నాను. హెన్నా పౌడర్లోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం జ్యూస్ అంతా ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇలా కొంచెం టైట్గా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి కాఫీ డికాషన్ని కొంచెం కొంచెం పోస్తూ మిక్స్ చేసుకోవాలి. హెన్నా పౌడర్లో ఉండలనేవి లేకుండా చక్కగా 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ కలుపుతుండగానే హెన్నా అనేది పేస్ట్ చాలా సాఫ్ట్గా షైనింగ్గా అవుతుంది. ఇలా కలిపాక బౌల్కి కవర్ ర్యాప్ చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేస్తాను. ఇలా హెన్నాని చాలామంది ఐరన్ కడాయిలో కలుపుతుంటారు, బట్ నేనైతే ఇలా స్టీల్ బౌల్నే యూజ్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ హెన్నా అప్లై చేసుకునే ముందు 1 స్పూన్ కర్డ్ని కలిపి అప్లై చేసుకోవాలి. ఇలా పెరుగును కలపడం వల్ల హెయిర్ అనేది మాయిశ్చర్ని కోల్పోకుండా ఉంటుంది. హెయిర్కి ఎలాంటి ఆయిల్ లేకుండా ముందు రోజే హెయిర్ వాష్ చేసి తర్వాత రోజున ఇలా హెన్నాను కలిపి అప్లై చేస్తుంటాను. హెయిర్కి హెన్నా పెట్టుకున్నాక 2 అవర్స్ అలాగే వదిలేసి తర్వాత ఓన్లీ వాటర్తో హెయిర్ని వాష్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ డే కొబ్బరి నూనె లాంటివి పెట్టుకొని షాంపూతో వాష్ చేసుకోవచ్చు. ఫైనల్గా హెయిర్ వాష్ చేశాక ఇలా ఉంది. హెన్నా వాడడం స్టార్ట్ చేశాక నా హెయిర్ సిల్కీగా షైనింగ్గా అయ్యింది. సో వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.